వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మన గెస్ట్ పోలీసు కుటుంబం నుంచి వచ్చిన ఓ యంగ్ డైనమిక్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్. తండ్రి విష్ణువర్ధన్ డీజీపీ జార్ఖండ్, భర్త విక్రాంత్ పాటిల్ డీసీపీ విజయవాడ, బ్రదర్ హర్షవర్ధన్ ఎస్పీ అరుణాచల్ ప్రదేశ్, ఆమె విక్రాంత్ పాటిల్ గారి వైఫ్ దీపికా పాటిల్ ఐపీఎస్ దిశ ఇన్ఛార్జ్. ఒకే మొత్తం పోలీస్ కుటుంబం వచ్చిన దీపికా పాటిల్ గారు ఈరోజు మన గెస్ట్. అసలు పోలీస్ కుటుంబం నుంచి కష్టాలు నష్టాలు చూసి 24 గంటలు డ్యూటీ ఉన్న ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆమె తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు? ఒకవైపు బ్రదరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, హస్బెండ్ ఇక్కడే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకొని పోలీసుకు వచ్చారు. ఐపీఎస్ కూతురు అయినా ఐపీఎస్ సాధించడానికి ఆవిడ పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? భాష రాని రాష్ట్రంలో వెళ్ళిన ఆమె ఎలాంటి కష్టాలు ఉన్నారు? ఒకవైపు తెలుగువారి అయినా వేరే రాష్ట్రం చదువుకున్నా ఇక్కడ పరిస్థితులు అనుగుణంగా ఉండడానికి ఆమె ఏ విధంగా మన సొంత భాష నేర్చుకుంటున్నారు? అంతేకాకుండా దిశ ఇన్ఛార్జ్ అవడంతో దిశకి యాప్ డెవలప్ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో యువతకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకి ఎలాంటి భద్రత కల్పించడానికి ఆవిడ ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి ఐడియాస్ అనుకూలంగా ఏ విధంగా ఆమె ముందుకు స్టెప్ తీసుకుంటున్నారు అనే అంశాలతో పాటు ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమంలో దిశ స్టాల్ అనేది ఎందుకు పెట్టారు, దానివల్ల స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఇంటరాక్ట్ ఏ విధంగా అవుతున్నారు, దిశ యాప్ అనేది ఎందుకు మస్ట్గా పెట్టుకోవాల్సి వస్తుంది అనే అంశాలని మేడం నాడు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. దీపికా పాటిల్ గారు తండ్రి విష్ణువర్ధన్, నేటివ్ ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం జార్ఖండ్ డీజీపీ. మీ హస్బెండ్ విజయవాడ డీసీపీ, మీ బ్రదర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ అరుణాచల్ ప్రదేశ్, మీరు ఐపీఎస్ ఆఫీసర్. ఇంతమంది పోలీస్ కుటుంబం నుంచి మీరు నాన్నగారికి ఆల్రెడీ చూస్తుంటారు. 24/7 మీ ఫాదర్ పోలీస్ జాబ్ ఉంటుంది. అంటే కుటుంబాలకు దూరంగా ఉంటారు, ఫంక్షన్ అని ఉండదు, ఒక ఏదో సెలబ్రేషన్ చేసుకోవడం ఉండదు. ఇటువంటి ఫ్యామిలీ నుంచి మీరు కూడా ఐపీఎస్ ఎందుకు అవ్వాలనుకున్నారు? ఐపీఎస్ అవ్వాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎంత కష్టపడ్డారు? ఎన్ని గంటలు మీరు చదివితే ఈ స్థాయికి వచ్చారు? ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా ఈజీగా చెప్తారు, నేను సివిల్ అవ్వాలనుకున్నది, నా గోల్ సివిల్ అంటారు. కానీ ఆ గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళకు కమిట్మెంట్ ఏ విధంగా ఉంది? మీరు ఎన్ని గంటలు కష్టపడితే వచ్చారు? మీ ఫాదర్ యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? వాటితో పాటు ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న ఈవెంట్లో ఇగ్నైట్లో దిశ స్టాల్ వల్ల ప్రజలకు ఏ విధంగా మెసేజ్ వెళ్తారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు దీపికా పాటిల్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సో ఫస్ట్ మా ఫాదర్ 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని పనిచేస్తా చూశాను. మీరు చెప్పినట్టు కరెక్ట్, ఐ సీన్ హిమ్ వర్క్ డే అండ్ నైట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎప్పుడు హీ నెవర్ అటెండెడ్ మెనీ ఫ్యామిలీ ఫంక్షన్స్. కానీ దాంతోపాటు ఐ ఆల్సో సా దాట్ పోలీస్కి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది సొసైటీలో. దేంట్లో అయినా ఇన్స్టెంట్ జస్టిస్ కమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ఏమైనా ఒక క్రైమ్ అయిన తర్వాత దాని కోర్టుకి వెళ్తుంది, శిక్ష పడుతుంది, అవన్నీ తర్వాత అవుతాయి. ఇట్ టేక్స్ అ లాంగ్ టైం. కానీ ఫస్ట్ రిలీఫ్ ఏదైతే వస్తుందో అది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది. ఎవ్రీ డే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి మా ఫాదర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర లైన్స్ ఆఫ్ పీపుల్ని చూసేదాన్ని, చిన్న చిన్న పిల్లలు వేసుకొని, దూరం దూరం నుంచి వచ్చిన ఉమెన్, ఓల్డ్ మెన్. సో దెన్ ఐ రియలైజ్ వీళ్ళందరూ రోజు మా ఫాదర్ దగ్గరికి వస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ ఏబుల్ టు డూ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వాట్ మోటివేటెడ్ మీ టు గెట్ ఇన్. మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యే టైంలోనే మా బ్రదర్ నాకంటే 2 years సీనియర్ సర్వీస్లో, అండ్ హీస్ 2 years ఓల్డర్ దెన్ మీ ఆల్సో. సో హీ క్వాలిఫైడ్ ద ఎగ్జామ్ ఇన్ 2012. సో మళ్ళీ అన్న క్వాలిఫై చేసినాక ఐ వాజ్ మోర్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రియలైజ్ దట్ ఐ కెన్ ఆల్సో డూ ఇట్. సో అంటే మీ నాన్నగారితో డిస్కస్ చేశారా, నేను ఆల్రెడీ ఐపీఎస్కి వెళ్దానని, సివిల్స్ ప్రిపేర్ అనుకున్నారా? అఫ్ కోర్స్ ఫాదర్తో డిస్కస్ చేశాను. అండ్ మా ఫాదర్ ఎప్పుడు ఇదే అవ్వు అదే అవ్వు అని అనలేదు. హీ వాజ్ ఆల్వేస్ లైక్ ఏది కావాలంటే అది చెయ్యండి. మై ఫాదర్ ఆల్వేస్ సేస్ ఏది చేసినా బాగా చెయ్యండి, డజంట్ మ్యాటర్ ఐపీఎస్ చెయ్యండి లేకపోతే యూ బికమ్ ఆర్టిస్ట్, పెయింటర్, వాట్ ఎవర్ యూ వాంట్, డూ ఇట్ వెల్. సో విత్ దట్ సేమ్ ఫిలాసఫీ. సివిల్ ప్రిపేర్ అవ్వడానికి ఏ ఆప్షన్ తీసుకున్నారు? ఎన్ని గంటలు కష్టపడితే మీరు ఈ గోల్ రీచ్ అయ్యారు? నేను సివిల్ సర్వీసెస్కి సైకాలజీ ఆప్షనల్ రాశాను. యాక్చువల్గా నేను బిట్స్ పిలానీలో చదివాను. సో ఇట్ వాజ్ నాట్ మై గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్, బట్ సైకాలజీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సైకాలజీ ఆప్షనల్ రాశాను. ఎన్ని గంటలు చదివాను అనే దానికి అలా నంబర్ ఆఫ్ అవర్స్ ఫిక్స్ చేస్తాం కష్టం. బట్ నేను కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అటెంప్ట్ చేశాను ఎగ్జామ్. సో సింగిల్ మైండెడ్గా ప్రిపేర్ అయ్యాను. ఆ టైంలో డెఫినెట్గా దెర్ వాజ్ నో అదర్ యాక్టివిటీ ఐ వాజ్ ఎంగేజింగ్ ఇన్.
మొత్తం పొద్దున్నుంచి రాత్రి వరకు చదువుతామే ఎన్ని అవర్స్ ఫిక్స్ చేయలేదు, బట్ సింగిల్ మైండెడ్ డివోషన్తో 1 year ఐ ప్రిపేర్డ్ బికాజ్ ఐ రోట్ ఇన్ మై ఫైనల్ ఇయర్. ఇంకా ఫస్ట్ అటెంప్ట్లో ఐ క్వాలిఫైడ్ ద ఎగ్జామ్. అంటే చాలామంది మేము ఖచ్చితంగా గోల్ సాధిస్తామంటారు, మేము జీకే మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, ఏదో సంథింగ్ చెప్తుంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు కూడా సివిల్స్ రావాలి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సివిల్స్కి రావాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అ వెరీ కాంప్రిహెన్సివ్ వ్యూ. ఒకటేమో ఆప్షనల్ కొంచెం కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ తీసుకోవాలి, ఎందుకంటే అది చాలా డెప్త్లో చదవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత చాలా వైడ్గా చదవాలి. సివిల్ సర్వీసెస్లో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్క్డ్. సో ఏది చూసినా ఒక క్యూరియస్ మైండ్ ఉంచుకొని, అసలు వరల్డ్లో ఏమి జరుగుతుంది, ఏమున్నాయి అని ఒక క్యూరియస్ ఇన్క్విజిటివ్ మైండ్ ఉంచుకొని ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్. మీరు సివిల్స్ సాధించిన తర్వాత ఎన్పిఏ ట్రైనింగ్లోనే పరిచయారు విక్రాంత్ పాటిల్ గారు, లేదు ముందే మీకు తెలుసా? లేదు, విక్రాంత్ ఇస్ 2 years senior to me, so we did not train together. I knew him from before. అంటే మీకు మా బ్రదర్ బ్యాచ్మేట్. ఓకే, అంటే మీ ఇద్దరి మధ్యన పరిచయం? మా బ్రదర్ బ్యాచ్మేట్, సో మా బ్రదర్ త్రూ పరిచయం ఉంది. ఓకే, అంటే లవ్ మ్యారేజా? యా, కైండ్ ఆఫ్ లవ్ మ్యారేజ్. ఓకే, సరే మీరు ఎన్పిఏలో ట్రైనింగ్ అయిన తర్వాత మీకు క్యాడర్ అలాట్మెంట్ ఎక్కడ వచ్చింది? నాకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది, విక్రాంత్కి తమిళనాడు కార్డర్ వచ్చింది. దెన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ హీ కేమ్ టు ఆంధ్రప్రదేశ్. అంటే ఫస్ట్ ఇక్కడ మీరు గ్రేహౌండ్స్ కమాండర్గా ఫస్ట్ అస్ట్రాల్ కమాండర్గా వచ్చి ఉంటారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ కార్డర్కి వచ్చిన తర్వాత మేము గ్రేహౌండ్స్లో ఒక కమాండో రిఫ్రెషర్ కోర్స్ చేస్తాం. ఆ కమాండో ట్రైనింగ్ కోర్స్ చేసిన తర్వాత వీ వర్క్ యాజ్ అసాల్ట్ కమాండర్ ఇన్ గ్రేహౌండ్స్. సో ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ అసాల్ట్ కమాండర్ ఇస్ గ్రేహౌండ్స్. మీకు నాన్నగారు సజెషన్ ఏమి ఇచ్చారండి కమాండర్గా వెళ్తున్నప్పుడు? ఆయన టిప్స్ ఏమని చెప్పారా? మా ఫాదర్ టిప్స్ చెప్తామంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కాదు, హీ హాజ్ ఆల్వేస్ స్పోకెన్ టు మీ లైక్ అ ఫాదర్ ఓన్లీ. సో ఎప్పుడు మాట్లాడినా చేసినా తిన్నావా, బాగున్నావా, ఎక్కువ టెన్షన్ పడకు అనేదే మా ఫాదర్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్గా మై ఫాదర్ ఆల్వేస్ సేస్ వేరేగా చేసేది ఏం అవసరం లేదు. ఇఫ్ యూఆర్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ యూ విల్ బీ అ గుడ్ పోలీస్ ఆఫీసర్. దానికి వేరేగా ఏం చేసే అవసరం లేదు, జస్ట్ బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, యూ విల్ మేనేజ్ ద రెస్ట్ ఇన్. బికాస్ పోలీసింగ్ ఈజ్ అ వెరీ ఆన్ గ్రౌండ్ థింగ్. దానికి యూ need more connect with the people. So he has always said that only nobody can make you a good police officer. You become a good human being, you will be a good police officer. Okay, గ్రేహౌండ్స్లో మీ ట్రైనింగ్ ఎక్కడెక్కడ మీరు ఏఓబిలో చేసినట్టు ట్రైనింగ్? గ్రేహౌండ్స్లో వైజాగ్లో మనకి ట్రైనింగ్ బేస్ ఉంది. సో అక్కడ వీ డూ అ రిఫ్రెషర్ కోర్స్, దాని తర్వాత టాస్క్ పంపిస్తారు, అయితే మోస్ట్లీ ఏఓబి ఏరియాలో ఉంటాయి. ఓకే, ఏఓబి ఏరియాలో మీకు డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. ఒకవైపు స్వెట్టింగ్ ఉంటుంది, ఇంకోవైపు హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ కూడా బాగా హైట్. ఒక లేడీగా ఈ ట్రైనింగ్లో ఇవన్నీ చేయడానికి ఇబ్బంది పడ్డారా? గ్రేహౌండ్స్ ఇస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ మెన్ ఆర్ ఉమెన్. For women, what makes it more challenging, at least I see, is that there are no other women around. Greyhounds, man, Andhra Pradesh is a complete men commando force. So, dantlo, you are the only woman who is going with them. అది కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. బట్ ఇన్ ఎన్పిఏ ఆల్సో వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఇన్ ఎన్పిఏలో వెళ్ళే ముందు మనం ఏదైతే చూసి చేయలేమనుకుంటామో అవి చాలా థింగ్స్ చేయగలుగుతాం. 40 kilometers రూట్ మార్చ్ ఉంటుంది, మళ్ళీ వీ డూ 1 week జంగల్లో వెళ్ళుండే సర్వైవల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇవన్నీ చేసి యూ ఆర్ మెంటలీ అండ్ ఫిజికల్లీ ప్రిపేర్డ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ ఛాలెంజింగ్ బట్ నాట్ అన్డూయబుల్. అంటే గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ అప్పుడు మీ నాన్నగారు వైపు నుంచి ఏమైనా మీకు సలహా వచ్చు? ఎందుకంటే మీ నాన్నగారు 87 బ్యాచ్ వచ్చిన తర్వాత అప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ ఈ పార్ట్లో ఎక్కువగా మావోయిజం అనేది కొంచెం పీక్ స్టేజ్లో ఉంది. ఆయన కూడా చాలా వర్క్ చేశారు, సిఆర్పిఎఫ్ కూడా చేశారు సదరన్ దీంట్లో. మీరు వచ్చేసరికి ఆ ఏఓబి ప్రాంతం అంతా కొంత కూల్ అయింది, అంత అంటే అప్పుడంత పీక్ స్టేజ్ లేదు, 50% వరకు ఉంది. ఆ టైంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, కూమింగ్లో ఏ విధంగా మీరు రిస్క్ తీసుకోవాలి, ల్యాండ్ మైన్స్ ఏ విధంగా ఉంటాయి, క్లైమర్ మైన్స్ ఎక్కడ వస్తాయి, ఈ అంబుషాలకు వాళ్ళు వేస్తుంటారు, అటువంటి ఏమైనా మీకు నాన్నగారు చెప్పారా? అది డెఫినెట్గా చెప్పారు. ఇంకా చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆల్సో. మా ఫాదర్ చాలా నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఎస్పీగా చేశారు. సో ఎస్పీగా చేసినప్పుడు ఎప్పుడు ముందు చెప్పకూడదు ఎక్కడికి వెళ్తున్నామని. మేము పొద్దున్న నుంచి ఎక్కడికో వెళ్దామనేవారు. వీ యూస్ టు బి వెరీ ఎక్సైటెడ్. కానీ డాడీ లేదు, మీరు ఎవరికి చెప్పకూడదు ఇప్పుడు వెళ్తున్నామని, సామాన్లు కూడా ముందు ప్యాక్ చేసుకోవద్దు, నోబడీ షుడ్ నో, ఇమీడియట్లీ వెళ్ళే ముందు 10 minutes ముందు యూ విల్ ప్యాక్ అండ్ విల్ గెట్ ఇన్ టు ద కార్ అనేవాళ్ళు. అట్లాగే మూమెంట్లో ఉన్నప్పుడు
మాట్లాడకూడదు. ఇంకా వీ యూస్ టు ఆల్వేస్ హ్యావ్ ముందాలు చూస్తా వెళ్ళేవాడు, ఏమైనా రోడ్ మీద ఈ కనిపిస్తున్నాయి, ఆ వైర్స్ కనిపిస్తున్నాయి, ఆ సేమ్ రూట్లో తిరిగి రాకూడదు, ఇలాంటివన్నీ వి గ్రూ అప్ సీయింగ్ దోస్ ప్రికాషన్స్. ఎందుకంటే మై ఫాదర్ వాజ్ ఎస్పీ ఇన్ లాట్ ఆఫ్ నక్సల్ డిస్ట్రిక్ట్స్. ఇంకా నేను ఎక్కడ ఫాదర్ ఉంటే అక్కడే చదువుకుంటూ వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఐ చేంజ్ 13 schools. ఫాదర్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటే చేంజ్ అవుతా వచ్చాం. సో ఐ గ్రూ అప్ సీయింగ్ దోస్ ప్రికాషన్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ మోర్ వెన్ ఐ వెంట్ టు గ్రే హౌన్స్. అప్పుడు నేను గ్రే హౌన్స్కి వెళ్ళినాక ఓ ఇంత కష్టపడి వచ్చే వాళ్ళ డాడీ ఇంటికి రాత్రికి అని అర్థమైంది. అప్పుడు ఓన్లీ తెలిసేదా డాడీ ఆపరేషన్కి వెళ్ళారు 2 రోజుల తర్వాత వస్తారంటే ఆ సైడ్ 2 రోజుల తర్వాత వస్తారనేవారు. వెన్ ఐ వెంట్ ఫర్ 2 days దెన్ ఐ రియలైజ్ ఇంత కష్టపడి యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ అని. కానీ మీ నాన్నగారు మీరు చెప్తున్నట్లుగా మీ నాన్నగారు పీరియడ్లో ఆ ఎంట్రీ ఎగ్జిట్ చెప్పకూడదు, కొన్ని ప్రికాషన్ తీసుకోవడం అనేది. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి మనం ఒక పీస్ఫుల్ స్టేజ్కి వచ్చాం కదండి. మీరు డెఫినెట్లీ వీ హ్యావ్ కమ్ అ లాంగ్ అంటే వే. అంత ఎంజాయ్మెంట్ లేదనిపిస్తుంది. కొన్ని ఏరియాస్ లో ఇట్స్ స్టిల్ ద సిచ్యువేషన్, బట్ ఆఫ్ కోర్స్ ఆ స్టేజ్ నుంచి వీ హ్యావ్ కమ్ అ వెరీ లాంగ్ వే. కానీ ఇన్ ద ఎల్డబ్ల్యూ ఫ్రంట్ యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఓకే, అక్కడ ట్రైనింగ్ తర్వాత ఎక్కడండి అడ్మిషన్? దాని తర్వాత మై ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఏఎస్పీ వాజ్ ఇన్ పార్వతీపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో పార్వతీపురం కూడా మీకు ఒక నారాయణపట్నం, కురుపాం, పార్వతీపురంలో కూడా కొంచెం ఎల్డబ్ల్యూవి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ద సిచ్యువేషన్ ఇస్ మచ్ బెటర్ నౌ. ఇప్పుడు మన సైడ్ ఆఫ్ ద బార్డర్ లో అంత మూవ్మెంట్ లేదు, ఒడిస్సా సైడ్ లో అప్పుడు మూవ్మెంట్ ఉండేది. కానీ డెఫినెట్లీ ఆ ప్రికాషన్స్ అయితే వీ వర్ స్టిల్ టేకింగ్ ఈవెన్ ఇన్ పార్వతీపురం. అంటే ఎంతకాలం చూసారంటే అక్కడ? పార్వతీపురం 1 year చేశాను. ఓకే, అంటే అక్కడ క్రైమ్ నేచర్ ఏముంది? పార్వతీపురం ఈజ్ అ మిక్స్ ఆఫ్ హిల్లీ ఏరియాస్ అండ్ ప్లేన్ ఏరియాస్ రెండు ఉంటాయి. సో యూ విల్ ఇలా క్రైమ్స్ అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అనే క్రైమ్స్ కూడా అవుతాయి. మళ్ళీ కన్వెన్షనల్ క్రైమ్స్, మర్డర్స్ కానీ ఈ థెఫ్ట్స్ కానీ అలాంటివి. సో పార్వతీపురం ఒక చాలా వెరీడ్ ఏరియా బికాస్ అన్ని టైప్ ఆఫ్ టెరెన్ ఉంది. యూ హ్యావ్ ట్రైబల్ పాపులేషన్, నాన్ ట్రైబల్ పాపులేషన్. సో ఇట్స్ అ వెరీ గుడ్ సబ్ డివిజన్ టు లర్న్. అక్కడ 498 కూడా ఎక్కువ కనిపిస్తుంటాయండి. 498 ఎక్కువ ఐ కాంట్ సే, బట్ అఫ్ కోర్స్ ఎవ్రీవేర్ 498 కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. మీరు డిఎస్పీ ఉన్నప్పుడు 498 కేసెస్ అనేవి వస్తే వాళ్ళ కౌన్సిలింగ్ ఏ విధంగా చేశారు? 498 కేసెస్ లో అంటే దేర్ మీ ఇస్ ఇంటెన్షన్ 498 లో వైఫ్ అండ్ హస్బెండ్ ని కౌన్సిలింగ్ చేసి పంపడమా లేదా వాళ్ళని రీజాయిన్ చేయించాలనేది మీ ఇంటెన్షన్? See, it depends on the case. Every case లో రీజాయిన్ చేస్తారనేది కూడా కరెక్ట్ కాదు. If she is facing a domestic physical violence and she thinks it is intolerable, you cannot send her back with the husband again. Just because she is married to him, you cannot send her back to a marriage which is full of physical violence and abuse. So it depends on the kind of torture she is being అంటే facing. కొంతమంది ఆఫీసర్స్ ఇంటెన్షన్ వాళ్ళు ఒక ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే వాళ్ళ పిల్లలు ఎంత క్రైమ్ రేట్లోకి వెళ్తారు, క్రైమ్ పాత్రలోకి వెళ్తారని ఫ్యామిలీ జాయిన్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, సెపరేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే డిస్టర్బ్ ఫ్యామిలీ, సింగిల్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీ పిల్లలు రాంగ్ ట్రాక్లకు వెళ్తారు కొంతమంది అనేది కొంత స్టడీ ఉంది. అందులో మీరు ఆల్రెడీ సైకాలజీ కాబట్టి. See, I agree with that. Can same psychological studies show if you see your father hitting your mother every day, the child will not grow up well. దానికంటే ఆ మదర్ ని వేరేగా తీసి if the child sees at least mother happily at home, he will have a better atmosphere. So that's what I'm saying. దానికి you cannot say one thing. Every family in కలిపేయాలి, every family. ఎక్కడైతే of course issues are reconcilable, it's always better to keep the families together. But otherwise, I think it is wrong to say that you have to force every woman to get back to మ్యారేజ్ విచ్ ఇస్ అబ్యూజివ్. ఆయన భర్త అంత క్రూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి భార్య పంపమని నా ఇంటెన్షన్ కాదు. కానీ పిల్లలు ఫ్యామిలీ డిస్టర్బ్ అయితే పిల్లలు ఎంత ఇబ్బంది అవుతారనే విషయాన్ని ఎప్పుడైనా ఒక ఫ్యామిలీకి ఒక సైకాలజీగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? డెఫినెట్లీ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్ప్లెయిన్ సైకాలజీ సేస్ వెరీ carefully stable family is needed for a child to grow, and the best stable family is where both mother and father are present, because only single mother unna single father unna it has a psychological impact on the child's personality will not be balanced. So the best case scenario is to have a stable family with both parents. So wherever possible we try to do that, and dan kosam 498A case register ayye munde a lot of counseling and we give them time to see if they are willing to be together. అంటే 498 కేసు రిజిస్టర్ కాకముందు కౌన్సిలింగ్ అయినా దీపికా పాటిల్ గారు కౌన్సిలింగ్ చేస్తే కొంచెం మారే అవకాశం ఉంటుంది కదండి. ఐఎమ్ హ్యాపీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఓకే, నెక్స్ట్ పార్వతీపురం తర్వాత ఎక్కడ మేడం? పార్వతీపురం తర్వాత ఐ డిడ్ అ షార్ట్ స్టింట్ యాజ్ అడిషనల్ ఎస్పీ ఏసీబీ. ఓకే, బట్ దట్ వాజ్ అ షార్ట్ స్టింట్. దెన్ ఐ వెంట్ ఆన్ మెటర్నిటీ లీవ్ అండ్ దెన్ ఐ జాయిన్ బ్యాక్ యాజ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కర్నూల్. ఓకే, కర్నూలు అడ్మిట్ తర్వాత నెక్స్ట్ అండి? తర్వాత దిశ స్పెషల్ ఆఫీసర్. ఓకే, దిశ అనేది ఏపీ గవర్నమెంట్ ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్గా తీసుకుందండి. అంటే మహిళలకి భద్రత కల్పించాలి
దాంట్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఉండాలి కాబట్టి దిశ అనే యాక్ట్ పెట్టడంతో పాటు దిశ పోలీస్ స్టేషన్లు అనేది స్టార్ట్ చేస్తుంది. దిశ యాక్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అది ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఈ దిశ పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు దీపికా పాటిల్ గారినే గవర్నమెంట్ ఎందుకు See, మన ఆనరబుల్ సీఎం సార్ అనౌన్స్ చేశారు దట్ దిశ అనేది దే టుక్ ఇట్ అప్ లైక్ యూ సెడ్ as a very prestigious project and they wanted a direct IPS officer in the rank of SP to hold and I think I was one of the officers who were available and I would thank CM sir and DG sir for giving me this opportunity. అంటే దిశ దీనికి ఇన్ఛార్జ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫా తయారు చేయడం కానీ ఆ స్టేటస్ బిల్డప్ చేయడం ఆ యాక్ట్ బిల్డప్ చేయడంలో మీ రోల్ మీ కంట్రిబ్యూషన్. సో దిశ ఐ గాట్ పోస్టెడ్ ఇన్ దిశ ఇన్ జనవరి. సో దాని తర్వాత మొత్తం అసలు దిశ యాక్ట్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్. మన దిశ చట్టం లేదు కరెక్టే, కానీ చట్టం రాలేదు అని దిశ ఇనిషియేటివ్స్ జరగట్లేదని కాదు. From January, we started a whole lot of Disha initiatives. First, Disha Women Police Stations pettam. Every district lo oka Disha Women Police Station undi. It is an upgraded women police station. Idi DSP headed police station. Kotta infrastructure undi, and now all Disha police stations are certified as ISO certification undi as women and child friendly police stations. Inka most importantly, Disha police station lo unna sibbandi evaraithe unnaro vallaki we have given them sensitivity training. Vachina every woman and child తో సెన్సిటివ్గా డీల్ చేసే ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం. దట్ ఈస్ అవర్ దిశ పోలీస్ స్టేషన్. దిశ యాప్ లాంచ్ చేశారు. అవర్ ఆనరబుల్ సీఎం సార్ లాంచ్డ్ ఇట్ ఇన్ ఫిబ్రవరి. ఈ దిశ యాప్కి ఇప్పటికి మనకి ఒక 11 lakhs పైన డౌన్లోడ్స్ వచ్చినాయి. ఈ యాప్స్లో ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. ఇప్పుడు దిశ యాప్ ఏపీలో 11 lakhs ఉన్నారు. 11 lakhs చాలా మంది కాలేజ్ అమ్మాయిలు వేరే యాప్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ దిశ యాప్ చూపిస్తున్నారా? దానికి వి రిక్వెస్ట్ దెమ్, మీరు ఎట్లయితే వేరే యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారో, ఎవ్రీబడి హ్యాస్ స్విగ్గీ ఆన్ దర్ ఫోన్, ఎవ్రీబడి హ్యాస్ జొమాటో ఆన్ దర్ ఫోన్, అట్లాగే ప్లీజ్ దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. బికాస్ దిస్ ఈజ్ వన్ యాప్ విచ్ విల్ హెల్ప్ యూ వెన్ యూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఈ యాప్లో మీరు యాప్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి SOS నొక్కే అవసరమే లేదు. మీరు ఫోన్ని షేక్ చేస్తే కూడా వీ విల్ గెట్ అన్ SOS. దాంట్లో యూ జస్ట్ హ్యావ్ టు యాప్ సెట్టింగ్స్లో వెళ్ళి ఎనేబుల్ హ్యాండ్ జెస్చర్ అని నొక్కిన తర్వాత ఏదైనా మీరు డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఉంటే జస్ట్ షేక్ యువర్ యాప్ యువర్ phone 5 times and we will get a call along with your 10 seconds audio video చూసి మాకు అర్థమవుతుంది మీరు ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నారో టు రీచ్ అవుట్ టు యూ. ఇవాళే ఇన్ ద ఆన్గోయింగ్ డ్యూటీ మీట్ ద ఇగ్నైట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ తిరుపతి ఐ హర్డ్ అ వెరీ నైస్ ఫీడ్బ్యాక్. ఇవాళ ఒక లేడీ చెప్తూ ఉన్నారు, ఆమెను ఎవరు రోడ్ మీద టీస్ చేస్తుంటే షీ యూజ్ ద దిశ యాప్ చేసిన తర్వాత ఆమెకి తిరిగి మన కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ చేస్తారు, ఇది మేము దిశ కమాండ్ కంట్రోల్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరేం రకమైన ఆపత్తిలో ఉన్నారా, మేము నియరెస్ట్ పోలీస్ని డిస్పాచ్ చేశామని. షీ జస్ట్ కాల్డ్, ఇంకా స్పీకర్లో పెట్టిందంట, అది వినంగానే అక్కడ ఆమెని హరాస్ చేసే వాళ్ళు పారిపోయారంట. So that is how the app can help you. So I appeal to all the women and all the young girls, please download the Disha app on your phone. You never know when you may need it, and when you need it you will not be able to download it at that point of time. So, and even if men have it, you see any other woman in distress, you can also give us a SOS from your phone. Okay, and దిశతో పాటు ఇంకా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ రకరకాల బాడీ అఫెన్సెస్ ఆఫ్ ఇంకోటి ఆ క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ కంట్రోల్ చేయడానికి మీ వైపు నుంచి ఏం చేస్తారు? సో ఈ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కంట్రోల్ చేయడానికి వన్ ఈజ్ అబౌట్ రిపోర్టింగ్ ఆఫ్ దట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, దేనికైతే వీ హ్యావ్ దిశ యాప్ లాంటి. అండ్ ద సెకండ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇస్ ఈ క్రైమ్ రిపోర్ట్ అయినాక వీఆర్ ట్రయింగ్ టు కట్ డౌన్ ఆన్ ద టైమ్ బీయింగ్ టేకెన్ ఫర్ ఇన్వెస్టిగేషన్. లాస్ట్ ఇయర్ 2020లో ద టోటల్ నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హెస్ కమ్ డౌన్ టు అరౌండ్ 53 to 55 days, which was 118 days earlier. So we have cut the time by half. So మనం ఈ నేరాల్లో we are able to do speedy investigation so that the justice is quicker, and when justice is quicker it does have a deterrent effect. That is one of the steps. అలాట్ అవుతున్న గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఏపీ పోలీసులు కూడా దిశ యాప్లతో పాటు మీరు అన్నట్లుగా పోలీసు ఫాస్ట్ రియాక్షన్ అవుతున్నా కూడా ఇటీవల కాలంలో ఎందుకంటే మహిళలపై ఎక్కువ దాడులు జరుగుతాయి? See, one main reason is ఇలాంటి దాడులు పోలీస్ ఆపుతాం అండ్ అయిన తర్వాత రిపోర్ట్ చేయనాక స్విఫ్ట్ వీఆర్ వన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. కానీ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో మహిళల మీద దాడి అయ్యే ప్రాబ్లం, ఇట్స్ అ గ్రేటర్ సొసైటల్ ప్రాబ్లమ్. I think personally there are 2-3 reasons for it. One reason is ఈ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ హూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌసెస్. ఎర్లియర్ మీకు ఇంతమంది ఉమెన్ బయటకు వచ్చి ఇలా కనిపించే వాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ నాట్ సీన్ దేర్ మదర్స్ వర్క్, హ్యావ్ నాట్ సీన్ దేర్ గ్రాండ్ మదర్స్ వర్క్. ఫర్ ద ఫస్ట్ టైమ్ దే ఆర్ సీయింగ్ ఉమెన్ వర్క్ అలాంగ్ విత్ దెమ్. సో the society is still, maybe some of the men are not used to dealing with empowered women.
That is a major issue because the first generation of women who are moving out. So it's a problem for transitional society. That is one. And the second is movies are also having a bad effect. మనం చాలా మూవీస్లో చూస్తాము, వాళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తారు, హీరోయిన్ వద్దు వద్దు అంటా ఉంటుంది, హీరో వెంకాల పడతా ఉంటారు, సెకండ్ హాఫ్లో షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హిమ్. సో అన్ఫార్చునేట్లీ అటువంటి స్టోరీస్ రీల్ లో ఉండదంటారా? ఉండదు. ఇట్స్ అన్ఫార్చునేట్లీ ఇన్ రియల్ లైఫ్ వెన్ అ ఉమెన్ సేస్ నో, ప్లీజ్ టేక్ ఇట్ టు మీన్ నో. She does not want you to pursue her. That is stalking. It is an IPC offense. You will be booked if you do that. It is in a movie, watch it in the theater and come back, but please do not try to do it in your real life. In real life, when a woman says no, take it as a no. So ilanti anni chusi maybe some people are getting misled. And the third reason I believe is that we have to start educating men. ఇప్పుడు వరకు మనం ఉమెన్కి చెప్తూ ఉన్నాము, బయటకు వెళ్తే తొందరగా ఇంటికి రండి, జాగ్రత్తగా ఉండండి, ఇది చేయకండి అది చేయకండి అని. కానీ అలాగే మన సన్స్కి చెప్పే అవసరం ఉంది. ఎవ్రీ టైమ్ యూ టెల్ యువర్ సన్ ఆల్సో, లేట్కి వస్తే మీ అబ్బాయిని కూడా అడగండి, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏమి చేసి వచ్చావు. You have to ask your sons, you have to teach your son that every time you see a girl, you have to treat her with respect. She is your equal in the society. And if you see some girl in distress, you are not supposed to walk away or just film it and put it on social media. It is your responsibility to report the crime to police. So it is maybe the third way is to teach our sons something. Rather, we have to start talking to men and start teaching men rather than telling women every time what to do and what not to do. ఇప్పుడు జరుగుతున్న తిరుపతి పోలీస్ డ్యూటీ మీట్లో దిశ సంబంధించిన స్టాల్ ఉందండి. ఆ స్టాల్లో మీ వాళ్ళందరూ ఉన్నారు. దాంట్లో స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు తిరుపతి నుంచి వచ్చి సరౌండింగ్ ప్రాంతాలు. వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? మీరు చెప్తున్నట్టు 11 లక్షల మంది దిశ అనే లింక్ డౌన్లోడ్ చేస్తే ఏ విధంగా కేస్ స్టడీస్ వస్తున్నాయి, వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఇన్పుట్ వస్తుంది? సో వన్ రీజన్ మనం ఈ స్టాల్ పెడతానికి ఏంటంటే 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ ఇంకా కూడా ఇలాంటి మహిళలు అమ్మాయిలు ఉన్నారు ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరికి అవేర్నెస్ కలిగిస్తానికి ఈ స్టాల్ పెట్టాం. మన సీఎం సార్ ఆదేశాలు కూడా ఏంటంటే ఎవ్రీ 14 years కంటే పైన ఉన్న అమ్మాయి ఎవరికైతే స్మార్ట్ ఫోన్ ఉందో ఆ ఫోన్లో దిశ యాప్ కూడా ఉండాలి అని. అంటే దానికి ఒక కండిషన్ పెట్టొచ్చు కదండి, ఫస్ట్గా అంటే ఒక అమ్మాయికి సెల్ ఫోన్ కొనుక్కుంది, ఆధార్ కార్డ్ ఏ విధంగా ఇస్తున్నారు, దిశ యాప్ ఉంటేనే ఫోన్ ఇస్తామని. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మీకు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, బిగ్సీ లాంటివి, వాళ్ళతో టైఅప్ అయితే ఒక వి విల్ డెఫినెట్లీ లుక్ ఇంటూ ఇట్. మీరు చెప్పింది కరెక్ట్. అయితే ఆరోగ్య సేతు యాప్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టారు ఇక్కడ వెళ్ళాలంటే, అలాంటివి కూడా డెఫినెట్లీ పెడితే ఖచ్చితంగా అది మ్యాండేటరీ అవుతుంది కదండి. అది కూడా వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దోస్. బట్ ఇప్పటికైతే వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ అవేర్నెస్ అండ్ గెట్ ద గర్ల్స్ అండ్ ఉమెన్ దెమ్సెల్వ్స్ టు అండర్స్టాండ్ దట్ ఈ యాప్ యూస్ఫుల్ అని ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఆ రీజన్ కోసం మనం ఇక్కడ స్టాల్ పెడతాం జరిగింది. అండ్ ఇక్కడ దిశ ఇన్వెస్టిగేషన్ వెహికల్ కూడా మనం పెట్టాము. దిశ ఇన్వెస్టిగేషన్ వెహికల్ అనేది ఇట్స్ అ కస్టమైజ్డ్ వెహికల్. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా దట్ సచ్ అ వెహికల్ హ్యాస్ బీన్ డిజైన్. ఈ వెహికల్ స్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఇన్వెస్టిగేషన్ కోసం డిజైన్ చేశాడు. ఇది ఇన్వెస్టిగేషన్ ఆన్ వీల్స్ అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఇప్పుడు దిశ మీకు కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ మెన్ ఫస్ట్ రియాక్ట్ అయ్యి మనం దిశ కంట్రోల్ రూమ్లో ఇమీడియట్గా SOS రావంగానే దాంతోపాటు మనకు ఒక 10 seconds ఆడియో వీడియో వస్తుంది. ఆ ఆడియో వీడియోలో విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆ గర్ల్ వాట్ కైండ్ ఆఫ్ డిస్ట్రెస్ షీ ఈజ్ ఇన్. అండ్ షీ ఆల్సో గెట్స్ అ కాల్ బ్యాక్ ఫ్రమ్ అవర్ కంట్రోల్ సెంటర్, ఏమైంది మీకు ఏమైందని. ఆమె లొకేషన్ కూడా మన దగ్గరికి వస్తుంది. సో ఆ లొకేషన్ బట్టి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి చెప్తారు, ప్లస్ మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ అయితే GPS ఎనేబుల్డో దానికి నియరెస్ట్ ఉన్న వెహికల్ని కూడా డిస్పాచ్ చేస్తాం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ద మూమెంట్ యూ గెట్ అ కాల్. ఇంకా మన రెస్పాన్స్ టైమ్ ఇన్ సిటీ లొకేషన్ మీకు ట్రేస్ అవుతుంది అంటున్నారు, కానీ మన స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి కానీ లేదా కొన్ని యాప్స్ ద్వారా కూడా బెదిరిస్తున్నారండి. ఇజ్రాయెల్ లాంటి యాప్లు తయారు చేసుకొస్తున్నారు. ఆ యాప్స్లో కూడా ఇటీవల కాలంలో మనం కొన్ని స్టేట్లో చూస్తున్నాం, అక్కడ నుంచి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ కాల్ చేయడం, అక్కడ నుంచి కూడా బెదిరిస్తున్నారు. అటువంటిప్పుడు మరి మీరు ఎలా ట్రాక్ దిశ యాప్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఆంధ్రప్రదేశ్ జోగ్రఫికల్ రీజియన్లోనే పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ యాప్ బై ద ఆంధ్రప్రదేశ్ పోలీస్, సో ఇట్ వర్క్స్ విత్ ఇన్ ఆర్ జ్యూరిస్డిక్షనల్ ఏరియా ఓన్లీ. ఇప్పుడు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బెంగళూరు, వీ కెనాట్ గో అండ్ విక్టిమ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఎక్యూజ్డ్ వేరే కంట్రీలో కానీ అది అక్యూజ్డ్ కెన్ బి ఎనీవేర్. అది మనకు ఒకసారి వచ్చిన తర్వాత వీ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ అండ్ ట్రై టు ట్రేస్ వేర్ ద అక్యూజ్డ్. ఓకే, ఏంటి నేను అంటుంది ఇండియా లెవెల్ కాకుండా కొన్ని యాప్స్ ఉన్నాయి, అది బ్యానెడ్ యాప్స్ ఉన్నాయి,
ఆ బ్యానెడ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కూడా అమ్మాయిలు వేధిస్తున్నారు. మీరు వాడిని ఎలా ట్రాక్ చేయాలి అంటే సైబర్ క్రైమ్ దానికి వీఆర్ ట్రయింగ్ టు డూ దట్, బట్ ఇట్స్ ఎ ఛాలెంజ్ డెఫినెట్లీ, స్పెషల్లీ వెన్ దే ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ ఈవెన్ అదర్ ప్లేసెస్ ఇన్ the state, they are definitely a challenge. So that is why we are trying to create greater awareness amongst women. దాని కోసం we have something called Cyber Mitra. Cyber Mitra ఒక వాట్సాప్ నంబర్ ఉంది. ఈ నంబర్లో వాళ్ళు ఇలాంటి కంప్లైంట్స్ పంపిస్తే మనం మన సైబర్ పోలీస్ స్టేషన్స్కి ఇచ్చి వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ డౌన్ ఆన్ దాట్. దాంతోపాటు వీ హ్యావ్ లాట్ ఆఫ్ campaigns to create awareness amongst women, etla safe ga undali cyber space lo, how to ensure that itlanti by mistake you don't fall into the trap of such people and fall a victim to cyber crime. So awareness is very important, especially with respect to cyber crime. ఓకే, కొంతమంది అమ్మాయిలు ఎవరో పంపించినది అంటే స్ట్రేంజర్ పంపించినవో లేదంటే క్లాస్మేట్ అంటూ బ్యాచ్మేట్ అంటూ పంపించిన లింక్స్ క్లిక్ చేయడం, వీళ్ళు పర్సనల్ విషయాలు షేర్ చేయడం ఫ్రెండ్ అనుకుంటూ, వాటి వల్ల చాలా ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలంటే ఒక దిశ ఇన్ఛార్జ్కి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇన్ ది రీసెంట్ టైమ్స్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ అ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. ఇంకా చాలా సచ్ కేసెస్ కూడా వస్తున్నాయి. దేంట్లో అయితే ముందు షీ వాజ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ హిమ్, అప్పుడు ఉన్నాయన్నీ పట్టుకొని ఇప్పుడు సైబర్ స్పేస్లో బ్లాక్మెయిల్ చేస్తాం, ఇలాంటి కేసెస్ కూడా మన నోటీస్కి వస్తున్నాయి. రావంగానే వీ విల్ డెఫినెట్లీ రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్. ఇంకా ఇలాంటి కేసెస్ ఆర్ రిలేటివ్లీ ఈజీ, ఎందుకంటే అక్యూజ్డ్ ఎవరో మనకి తెలుసు. అక్యూజ్ తెలిసినంతసేపు వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. So these cases we are definitely immediately registering the case and handling the accused. ఇలాంటి కేసెస్ దేంట్లో అయితే అక్యూజ్డ్ ఎవరో తెలీదు, we are trying to track through our cyber crime police stations and all such cases first we request all women to report it. భయపడకుండా ఇలాంటిది ఏదైనా కూడా రిపోర్ట్ చేయండి. సైబర్ మిత్ర వాట్సాప్ ఉంది, you just have to send us a WhatsApp on that. ఓకే, ఏపీలో ఉన్న మహిళలకి దీపికా పాటిల్ గారు, మహిళలు ఎవరు కూడా నేరాల బారిన పడకుండా, లేదంటే కేవలం సైబర్ కాకుండా ఇంకా రకరకాల బాడీ అఫెన్సెస్ జరుగుతుంటాయి, అటువంటి జరగకుండా ఉండాలంటే అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండమంటారా లేదా ఇంకేమైనా మీరు ఆల్టర్నేటివ్ చెప్తారా? ఒకటేమో నేరాలకి పడకుండా అంటే డెఫినెట్లీ అందరూ మన వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ సేఫ్టీ ఆల్సో. కానీ భయపడకుండా చెప్పండి. ఇక్కడ రీసెంట్ టైమ్స్లో మనం చూసాము, దేర్ వర్ సమ్ కేసెస్ వేర్ సమ్ గర్ల్స్ వర్ హెరాస్డ్, ఇంకా వాళ్ళు ముందు పరిచయం ఉన్న వాళ్ళతో ఫైనల్లీ మర్డర్ కూడా జరిగేది. సో ఎవరైనా మిమ్మల్ని హెరాస్ చేస్తుంటే లేకపోతే మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ స్టేషన్. దిశ యాప్ వారండి, లేకపోతే దిశ పోలీస్ స్టేషన్కి చెప్పండి. కానీ యూ రీచ్ అవుట్ టు ద పోలీస్. ఇఫ్ యూ రీచ్ అవుట్ టు అస్ విల్ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ యూ. అండ్ ఏ రకమైన చిన్న క్రైమ్, ఉమెన్ అగేన్స్ట్ క్రైమ్ ఏది చిన్నది కాదు అని ఐ బిలీవ్. ఇవాళ ఈవ్ టీజింగ్ అనుకుంటాము, రేపు అదే పెరగొచ్చు. సో ఏ చిన్న క్రైమ్ అయినా కూడా యూ డు నాట్ హ్యావ్ టు టాలరేట్. ప్లీజ్ ఫ్రీలీ రిపోర్ట్ క్రైమ్ అండ్ యూ కెన్ యూస్ దిశ యాప్ ఫర్ దిస్. దిశ యాప్ ఇస్ జస్ట్ ఇన్ యువర్ ఫోన్. యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు అవర్ పోలీస్ స్టేషన్, వీ విల్ కమ్ టు యూ. మీరు మీ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసి ప్లీజ్ యూస్ ద యాప్, వీ విల్ రీచ్ అవుట్ టు యూ ఇఫ్ యూ ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఓకే, మీ అదే ఏపీలో ఏ అమ్మాయి మీద కానీ ఈవ్ టీజింగ్ కానీ లేదా యాసిడ్ దాడి కానీ లేదా ఇంక XYZ జరిగినప్పుడు ఆ ఎక్యూజ్డ్ మీకు దొరికినప్పుడు యాజ్ పర్ లా వెళ్తారా లేదా ఆ విక్టిమ్ నాకు టెంపరీ సొల్యూషన్ కావాలన్నప్పుడు మీరు సోషల్ పనిష్మెంట్ ఏమైనా ఇవ్వడానికి సిద్ధపడతారా? అంటే గతంలో సోషల్ పనిష్మెంట్ ఇస్తూ ట్రీట్మెంట్ చేస్తారు. As a police officer, I have to go by law, and I believe at the end of the day, even if the law takes a longer time, it is the correct action to take. Because once you start taking social punishments, where do you draw the line? That is why there is a law in the land. So I believe we have to go as per law. కానీ కొంతమంది అమ్మాయిలు ఆ స్పాట్లోనే మాకు డెసిషన్ కావాలి అని ఒకవేళ ఇలాంటి క్రైమ్స్లో ఐ కెన్ అండర్స్టాండ్. మనతో అయితే టుమారో ఇఫ్ ఇట్ హ్యాపన్స్ విత్ మీ, ఐ ఆల్సో విల్ వాంట్ రెమెడీ ఆన్ ద స్పాట్. బట్ దేర్ ఈస్ అ సిస్టమ్ ఇన్ ప్లేస్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. ఇట్ వాజ్ పుట్ ఇన్ ప్లేస్ ఎందుకంటే ఇవాళ ఇది జెన్యున్ అవ్వచ్చు, బట్ వేర్ డూ యూ డ్రా ద లైన్? వెన్ యూ గివ్ సచ్ డిస్క్రిషనరీ పవర్ టు పీపుల్, ఇట్ విల్ వన్ డే గెట్ ద హోల్ సొసైటీ డౌన్. Ippudu it may seem all right, but one day it may get the whole society down. So I believe we will go as per law. But that is why our government has brought in Disha Act, so that even though you go by law, the time is not very long. Okay. That was the whole point of Disha bill. నా క్వశ్చన్ అది కాదు మేడం, మీరు లా ప్రకారం వెళ్తారా ఓకే, కానీ కౌన్సిలింగ్ చేస్తారా చేయరా? See, counseling చేస్తారు, బట్ వాట్ కైండ్ ఆఫ్ చేస్తారని కాదు, మీరు కాదు చేయిస్తారా? కౌన్సిలింగ్ చేయడం అంటే సైకాలజిస్ట్గా మీరు కౌన్సిలింగ్ చేయడం కాదు,
కౌన్సిలర్గా కౌన్సిలర్తో కౌన్సిలింగ్ చేయిస్తారా? See, I will stick by the law in this. There is no other way in this. Whether it sounds, whether it appeals to the public mind or not,